like to explain about the what is data mining. డేటా మైనింగ్ అంటే ఏంటి అనేదాన్ని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిజానికి డేటా మైనింగ్ అనేది ఎప్పుడు ఒక సబ్జెక్ట్ కాదు. డేటా మైనింగ్ అనేది అనేక సబ్జెక్టులు యొక్క సముదాయము. అంటే ఇట్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ. డేటా మైనింగ్లో చాలా కాన్సెప్ట్స్ కలిసి ఉంటాయి. అంటే స్టాటిస్టిక్స్, లేకపోతే సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే మార్కెట్ అనాలిసిస్ అండ్ సెవరల్ ఇష్యూస్ కలిసి ఉంటాయి. కాబట్టి డేటా మైనింగ్ని మనం ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అని మనం చెప్పచ్చు. అంతేకాకుండా డేటా మైనింగ్కి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ ఒక మంచి పద్ధతి ఏంటి అంటే మనం డేటా మైనింగ్ని చెప్పడంలో డేటా మైనింగ్ అంటే నాలెడ్జ్ని పొందటము, నాలెడ్జ్ డిస్కవరీ ప్రాసెస్ ఫ్రమ్ ద డేటాబేసెస్ ఆర్ ఫ్రమ్ ద డేటా. అంటే డేటాబేసెస్లో ఉన్న డేటా నుంచి, డేటా రిపోజిటరీస్లో ఉన్న డేటా నుంచి మనకు అవసరమైన నాలెడ్జ్ని ఎక్స్ట్రాక్ట్ చేయటాన్ని డేటా మైనింగ్ అని అనొచ్చు. కానీ కొన్నిసార్లు డేటా మైనింగ్ అంటే కేవలము నాలెడ్జ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అని చెప్పాం కాబట్టి అది ప్రాసెస్ అనేది ఒక సింపుల్ యాక్టివిటీ కాదు. ఆ ప్రాసెస్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి డేటా మైనింగ్ చేయటంలో ఏమేమి ఉంటాయి అంటే ఆ ప్రాసెస్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అనేదాన్ని మనం ఇక్కడ వ్రాస్తున్నాము. ద ఫస్ట్ వన్ ఈజ్ డేటా క్లీనింగ్. అంటే మనం ఏదైనా కానీ ఒక డేటా సెట్ తీసుకున్నట్లయితే ఆ డేటాలో మనకి అనవసరం అయిన డేటాని మనం తీసివేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు తెలియటానికి ఇంకో చోట ఇంకో డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా సెట్లో స్టూడెంట్ డేటాని తీసుకున్నాను అనుకోండి. అంటే స్టూడెంట్ డేటా చాలా రకాలుగా ఉంటుంది. ఈ స్టూడెంట్ యొక్క పర్సనల్ డేటా అంటే అతని యొక్క ప్రొఫైల్, పేరు, రైట్, అడ్రస్సు, ఫాదర్ నేము, ఆక్యుపేషను ఇలాంటివి. రెండోది అతని యొక్క కాలేజీ లేకపోతే స్కూల్ ఫీజు డేటా. అంటే అతను ఎంత ఫీజు కట్టాలి, ఎంత కట్టాడు ఇలాంటివి. అలాగే అతని యొక్క అకాడమిక్ డేటా. అంటే అకాడమిక్ డేటా అంటే మార్క్స్, సబ్జెక్ట్స్, మార్క్స్, రైట్, ఇలాంటివి. నేను ఒక స్టూడెంట్ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ని కట్టాలి అంటే ఇక్కడ ఈ మూడిట్లో నుంచి నాకు కావాల్సింది కేవలము అకాడమిక్ డేటా మాత్రమే. అంటే అతని యొక్క ప్రొఫైలు, అతని యొక్క అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, ఆక్యుపేషన్ ఏంటి, ఇలాంటివన్నీ నాకు అనవసరము. కాబట్టి ఈ డేటాబేస్లో ఒక స్టూడెంట్కి సంబంధించిన 3 రకాల డేటాలు ఉన్నా, అంటే స్టూడెంట్ యొక్క ప్రొఫైలు, స్టూడెంట్ యొక్క ఫీ ఇన్ఫర్మేషన్ అండ్ అకాడమిక్ రికార్డ్స్ ఉన్నా కానీ నేను అకాడమిక్ రికార్డ్స్నే తీసుకుంటున్నాను. అంటే అవసరమైన దాన్ని మనం తీసుకుంటాము. ఇందులో కూడా యాక్చువల్గా మనం మార్క్స్ని తీసుకుంటాము. అంటే అన్నెసరీ వాటిని తీసేస్తాము. దాన్ని మనం డేటా క్లీనింగ్ అంటాము. ఆ తర్వాత డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? డేటా ఇంటిగ్రేషన్ అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు అంటే మనకు కావాల్సిన డేటా ఒకే చోట ఉండకపోవచ్చు. 2-3 డేటాబేసెస్లో మనకు కావాల్సిన డేటా ఉండవచ్చు. మనకు అంటే ఒకే షీట్లో ఉండకపోవచ్చు, లేకపోతే ఒకే డేటాబేస్లో ఉండకపోవచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి నేను జాబ్ ఇద్దామని డిసైడ్ అయినప్పుడు అతనికి డేటా ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలి, అతని యొక్క పెర్ఫార్మెన్స్ నాకు కావాలి. కాబట్టి అతని యొక్క 10th క్లాస్ డేటాబేస్ నుంచి, అంటే అతని 10th క్లాస్ పెర్ఫార్మెన్స్ ఎస్ఎస్సి పెర్ఫార్మెన్స్ని ఒక డేటాబేస్లో నుంచి తీసుకున్నాను, రైట్. అలాగే అతని ఇంటర్మీడియట్ పెర్ఫార్మెన్స్ని ఇంకో డేటాబేస్ నుంచి తీసుకున్నాను. అలాగే అతని అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ పెర్ఫార్మెన్స్ని అతని యొక్క యూనివర్సిటీ డేటాబేస్ నుంచి తీసుకున్నాను. కాబట్టి చివరికి మనం యాక్చువల్గా జాబ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ స్టూడెంట్ యొక్క యాక్చువల్గా ఇంటర్మీడియట్ ప్లస్ అండర్ గ్రాడ్యుయేషన్ కన్సిస్టెంట్గా ఉందా లేదా, అంటే >60% కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది తర్వాత ఇష్యూ. కాకపోతే కన్సిస్టెంట్గా ఉందా, అలా 3 చోట్ల నుంచి డేటాను తీసుకుని ఆ డేటాని నేను ఇంటిగ్రేట్ చేయవలసి వస్తుంది. దీన్ని డేటా ఇంటిగ్రేషన్ అంటున్నాము.
తర్వాతది డేటా సెలక్షన్. డేటా సెలక్షన్ అంటే మనం స్టూడెంట్ రైట్ మనము దేన్ని బేస్ చేసుకుని యాక్చువల్గా ఇక్కడ స్టూడెంట్కి మనం జాబ్ ఇవ్వదలుచుకున్నాము అంటే ఏ డేటాని మనం ఏ డేటా నుంచి రియల్గా మనం నాలెడ్జ్ని తీసుకుందాం అనుకున్నాము అది దాన్ని మనం డేటా సెలక్షన్ వేర్ ద డేటా రిలవెంట్ టు ది అనాలసిస్ అంటే అతనికి అతని స్కిల్స్ ఉన్నాయా లేవా ఇందాక మనం ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం యాక్చువల్గా అతను ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీ చేశాడు అనుకుందాము ఆ ఇంజనీరింగ్ డిగ్రీలో అతను మెకానికల్ ఇంజనీర్ అయితే అతనికి ఆ మెషిన్స్ మీద లేకపోతే మెషిన్ వాటి మీద అండర్స్టాండింగ్ ఉందా లేదా అనేది మనం రెలవెంట్ డేటా తీసుకుంటాము అంటే ఇక్కడ అతని యొక్క రెలవెంట్ డేటా అతనికి ఎందులో స్కిల్ ఉంది మనకి అతనికి దేని యొక్క నాలెడ్జ్ కావాలి మైండ్ చేయడానికి నాలెడ్జ్ ఎందులో నుంచి తీసుకోవాలి అనే దాన్ని మనం తీసుకుంటాము రైట్ తర్వాత డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ డేటాని మనం మైనింగ్ చేయటానికి అవసరమైన ఫార్మాట్లో మార్చుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న డేటా అంతా కూడా ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఉందనుకుందాము స్టూడెంట్ యొక్క మార్క్స్ లిస్టులు అవన్నీ కూడా ఒక టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నాయనుకుందాము ఈ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటే మనకు మైనింగ్కి పనికిరాదు కాబట్టి దీన్ని మొత్తాన్ని మనం కావాలి అంటే ఒక ఎంఎస్ ఎక్సెల్ షీట్లో దాంట్లోకి అలాగ మార్క్స్ అన్నిటినీ మారుస్తాము ఇలా మార్చడం మనం ఒక ట్యాబ్లెట్ ఫామ్లోకి లేకపోతే అనాలిసిస్కి ఈజీగా ఉండటానికి లేకపోతే ఒక టూల్లోకి మనం ఆ డేటా మొత్తాన్ని అంటే ఎంఎస్ ఎక్సెల్లోకి అలా తీసుకొస్తాము అలా తీసుకురావటం మూలాన మనం మైనింగ్ టూల్స్ని అప్లై చేయటం ఈజీగా ఉంటుంది అంటే డేటాని మనం మైన్ చేయటం కోసం ఒక ఫార్మాట్లో నుంచి అంటే ఒక ఫార్మాట్లో నుంచి ఇంకో ఫార్మాట్లోకి మార్చటాన్ని డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాము ఆ తర్వాత మనం డేటా మైనింగ్ ఇక్కడ డేటా మైనింగ్లో మనం అవసరమైన లాజిక్ని అప్లై చేస్తాము అంటే అబోవ్ 60% ఉండాలి లేకపోతే అబోవ్ 80% ఉండాలి అతని అకాడమిక్ పెర్ఫార్మెన్సు లేకపోతే అతనికి ఈ స్కిల్స్ ఉండాలి లేకపోతే కొన్ని చోట్ల ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం అయితే అతని ఇంత హైట్ ఉండాలి లేకపోతే మనకి అతను లోకల్గా ఉండాలి ఇలాంటివి అన్నిటినీ తీసుకుని మనం మైన్ చేస్తాము నెక్స్ట్ ప్యాటర్న్ ఎవల్యూషన్ అంటే మనం మైన్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ మన అవసరాలకి కరెక్ట్గా సరిపోతాయా లేదా అనేది మనం చూస్తాము అంటే ఈ రిజల్ట్ని జనరేట్ అయిన రిజల్ట్ని మనం ప్యాటర్న్ అంటున్నాము ఈ ప్యాటర్న్ యాక్చువల్గా మనం అనుకున్న దానికి అంటే మన ఏదైతే గోల్ సెట్ చేసుకున్నామో ఇటువంటి రిజల్ట్ రావాలని దానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాము చివరికి అది కూడా సరిగ్గా ఉంటే నాలెడ్జ్ ప్రజెంటేషన్ అంటే ఒక డేటాబేస్లో ఈ ఒక్క స్టూడెంటే ఉండడు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే జాబ్ ఇవ్వదగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి ఇలాంటివన్నీ మనం అనలైజ్ చేస్తాము రైట్ దాన్ని నాలెడ్జ్ ప్రజెంటేషన్ అంటాము అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది ఇక్కడ చూడండి యాక్చువల్గా ద ఫస్ట్ వన్ ఈజ్ ద డేటాబేసెస్ ఇక్కడ చాలా రకాల డేటాబేస్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఈ డేటాబేసెస్ అంటే ఇది డేటాబేసు ఇదేమో ఫ్లాట్ ఫైలు లేకపోతే ఇదేమో డేటా వేర్ హౌసు వీటన్నిటిలోంచి మనం ఫస్ట్ ఏం చేస్తాము క్లీనింగ్ చేస్తాం అంటే అనవసరమైన దాన్ని తీసేసి మనం తీసుకుంటాము ఆ తర్వాత రెండోది ఏం చేస్తాము మనం యాక్చువల్గా ఇంటిగ్రేషన్ చేస్తాం అంటే ఒకే డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు అన్నిట్లోంచి డేటాను తీసుకుని ఓ చోట పెడతాము అలా ఇంటిగ్రేషన్ చేసిన డేటాబేస్ని మనం డేటా వేర్ హౌస్ అంటాము ఈ డేటా వేర్ హౌస్ నుంచి మనం ఏం చేస్తాము అందులో నుంచి మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకు కావాల్సిన ఫార్మేషన్లోకి మార్చుకుంటాం అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం చివరికి డేటా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం మైనింగ్ చేస్తాం అంటే దాని మీద మన దగ్గర ఉన్న ఫార్ములాసు టూల్స్ అన్నీ అప్లై చేస్తాం ఈ మైన్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్ మనకు కావాల్సినట్లు ఉందా లేదా కూడా చెక్ చేసుకుంటాం దాన్నే ప్యాటర్న్ ఎవల్యూషన్ అంటాం ఫైనల్గా దాన్ని మనం ప్రజెంట్ చేస్తాం ఈ ఫస్ట్ 4 స్టెప్పులని మనం ఏమంటాము అంటే డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అంటే డేటా క్లీనింగు ఫస్ట్ వన్ డేటా క్లీనింగు రెండోది డేటా ఇంటిగ్రేషను మూడోది డేటా సెలక్షను
నాలుగోది డేటా ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఫస్ట్ 4 స్టెప్పుల్ని మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ అంటాము. ఈ ఐదో స్టెప్పు డేటా మైనింగ్ స్టెప్పే మనకి ఎగ్జాక్ట్గా కావాల్సింది. ఈ డేటా మైనింగ్ స్టెప్ మనకి ఏం చేస్తుంది అంటే డేటాని మైన్ చేయడానికి డేటాబేస్తో కానీ లేదా యూజర్తో కానీ, అంటే డేటా మైన్ చేయడానికి ఎటువంటి ఫార్ములాలని ఆ డేటా మీద అప్లై చేయాలి అనే దానికోసం యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ డేటాని అప్లై చేయడానికి యూజర్తో కానీ అది ఇంటర్ఫీర్ అవుతుంది. చిట్ట చివరికి మనం చెప్పగలిగింది ఏంటి అంటే రైట్, ఈ డేటా మైనింగ్ అనేది నాలెడ్జ్ ఎక్స్ట్రాక్ట్ చేయటము, అంటే డేటాబేసెస్ నుంచి, డేటా వేర్ హౌసెస్ నుంచి, లేకపోతే వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ నుంచి యాక్చువల్గా రైట్ అదర్ ఇన్ఫర్మేషన్ రిపోజిటరీ నుంచి ఈ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయటాన్ని మనం డేటా మైనింగ్ ప్రాసెస్ అని మనం అనవచ్చు. ఈ వీడియో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.